సో ఆన్సిపేటరీ బెయిల్ తీసుకుంటున్నారు మీరు. obviously. మీరు ఏమన్నా అనుకోండి, Right. ఎందుకంటే నాకు నిన్నటి వరకు కూడా చాలా గౌరవం ఉండేదండి, కానీ కొంతమంది మీద కొన్ని ఇష్యూస్ మీద. Right. బట్ ఇప్పుడు బాధ అనిపిస్తుంది, వాస్తవంగా చెప్తున్నాను. ఇది డెమోక్రసీ కాదు. Hmm. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా దారి తప్పుతున్నారు, Okay. పిల్లలైనా పెద్దవాళ్ళైనా. అందరికీ నేను చెప్తున్నాను ఒకటి. రెండోది ఏంటి అని అంటే, ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ పోక్సో చట్టానికి సంబంధించినటువంటి రూల్స్లో మనం అసలు డిస్కషన్స్ ఏ పెట్టద్దు, వాళ్ళని రివిలే చేయొద్దు, వాళ్ళ గురించి మాట్లాడొద్దు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు రివీల్ చేస్తే వాళ్ళు ఎవరనేది తెలిసిపోతుంది కదండి. పోక్సో అంటారు బాలిక, మైనర్ బాలిక, షీఈస్ జస్ట్ లైక్ ఏ గ్లాస్ విత్ కేర్ లాగా ఆమెను కాపాడాలి అనేటటువంటిది ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము. ఆమె పరువును కూడా కాపాడాలనేది దాంట్లో ఉంది అనేటటువంటిది మనం మర్చిపోయాం. ఆ విషయంలో ఓకే, అవును. తీసేసి అన్నీ బయట పెట్టేసుకుని అంతా ఇది అయిపోయిన తర్వాత ఈ నిమిషం వరకు వాళ్ళ మదర్ వచ్చి మీడియా ముందు మాట్లాడాలి. ఓన్లీ కంప్లైంట్ ఉంది. అవును. కంప్లైంట్ ను పట్టుకుని మనం గింజుకుని వస్తున్నాం ఎందుకండి? Hmm. మనం మీడియా మొత్తం ఎందుకు ఇది చేస్తున్నామండి? Hmm. ఎందుకంటే అవతల బండి సంజయ్ కొడుకు. Exactly. ఎందుకంటే అవతల బండి సంజయ్ కొడుకు కాదండి, అవతల బండి సంజయ్ని దింపాలి కాబట్టి దీన్ని చాతనైనంత రచ్చ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం బండి సంజయ్ పరువుతో పాటు, ఆ బండి సంజయ్ కొడుకుతో పాటు, ఆ బండి సంజయ్ కొడుకు ఏం చేశాడని మనం పోక్సో, తర్వాత చట్టము, తర్వాత ఇంకేదో అని మాట్లాడుతున్నావు, దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టావు. మోరల్స్ నీకు లేవు, నాకు లేవు, చట్టానికి సంబంధించిన రూల్స్ నీకు నాకు తెలియవు. మనం కూర్చొని సానుభూతి గురించి మాట్లాడుతున్నామా అండి? Hmm. Okay. సానుభూతి అన్నారు కదా, ఆ పిల్లని రోడ్డు మీద పెట్టేశారు కదా. మీరు నన్ను ఎట్లా అడుగుతున్నారు సానుభూతి అని? ముందు మీరు రూల్స్ పాటించండి, తర్వాత ఎదుటి వాళ్ళని అడగండి. Hmm. అమ్మాయిని అన్నీ ఓపెన్గా తీసుకొచ్చి మీరు పెట్టేసేసి ఏమేం జరిగినాయో వాట్సాప్ చాట్లతో సహా పెట్టేసి, వాట్సాప్ చాట్లన్నీ అతగాడు ఇచ్చిన చాట్లు ఉన్నాయి, ఆ అమ్మాయి మాట్లాడింది అక్కడ బ్లర్ చేసేసి ఉంది. Hmm. ఎందుకుంది? రివిల్ అంటే మరి ఇతని minor తరపు కదా. నుంచి మైనర్ కి సంబంధించిన ఏది మరి reveal డిస్కషన్స్ చేయకూడదు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడేమో ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన ప్రతిసారి అమ్మాయి మైనర్ కాబట్టి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకే, యువతలాలను వెధవలను నిరూపించడానికి ప్రతిసారి వాడు వెధవే, Hmm. అది మాత్రం రివీల్ చేస్తున్నాం. దీన్ని ఎంత అన్ఎడ్యుకేటెడ్గా మనం తీసుకెళ్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. Okay. నేను అనేది బిఎస్ గారు, ఇక్కడ ఖచ్చితంగా ఈ కేసు అనేటటువంటి దాన్ని కేసులాగా చూద్దాం. Correct. Right. రాజకీయ కోణంలో తీసుకొచ్చి డిస్కషన్స్ పెట్టి జనాల్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకున్న ఆ మూకలో గుంపులో మీరు నేను ఉండకూడదు. ఉండకూడదు. Right. మనం పొద్దున్న లెగిస్తే మీడియా గురించి మాట్లాడతాం, అంతే వీఆర్ కదా. మీడియా అంటున్నాం. Yes. ఎక్కడ నీతి ఉందండి? ఎక్కడ నీతి ఉంది? మీరు పోక్సో అన్నప్పుడు పోక్సోగానే ఉంచండి. Right. నేరం గురించి మాట్లాడతారా, లేకపోతే బండి సంజయ్ గురించి మాట్లాడతారా? డిసైడ్ చేసుకోండి. డిసైడ్ యూసెల్ఫ్. Hmm. చేసింది కొడుకు, నాట్ బండి సంజయ్, అవును. కానీ ఫోకస్ అంతా బండి సంజయ్ మీద ఉంది. అంటే ఇది 100% పొలిటికల్ టార్గెట్. Hmm. ఇట్ ఈస్ పవర్ గేమ్. Okay. పవర్ గేమ్లోకి పోక్సోని తీసుకొచ్చి పోక్సోని వాడడం అనేది మేము Hmm. పూర్తిగా వ్యతిరేకిస్తాం. Okay. చట్టం పని చెయ్యాలి అంటే, అది కాపాడబడాలి అంటే, ఇలాంటి వాటికి మీరు వాడితే రేపొద్దున మిమ్మల్ని చూసి ప్రతి ఒక్క మైనర్ గర్ల్ టార్గెట్ అవుతుంది. Hmm. ప్రతి ఒక్క పొలిటీషియన్ని దించడానికి ఎవడో ఒకటి ఏదో ఒకటి ఇదే మొదలు పెడతాడు. దీన్ని ఎంతమందిని బలి చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే దీన్ని హనీ ట్రాప్ అనే కోణంలో కూడా చాలా వార్తలు వచ్చాయి మరి. మీరు ఏ పేర్లన్నా పెట్టుకోండి, Hmm. హనీ ట్రాప్ అనండి, పోక్సో అనండి, ఏదైనా అంటే సరే బండి అనండి. సంజయ్ని దెబ్బ కొట్టడానికి ఇలా చేశారు, కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని బండి సంజయ్ని దెబ్బ కొట్టే ప్రయత్నం జరిగింది, ఇది ఒక హనీ ట్రాప్ అనే మాటలు కూడా వచ్చాయి. ఇది ఒక్క విషయం అండి. ఇప్పుడు మనకి నడుస్తున్నటువంటి చర్చలు, తిడుతున్నటువంటి తిట్లు, విషయం ఏంటంటే నాకేం సంబంధం ఉందో నాకు అర్థం కాదు, కానీ నన్ను కూడా పెట్టి సన్నాసులు అందరూ మాట్లాడుతున్నారు. అవునా? ఆమె హిందూ మహిళ కదా, సనాతన స్త్రీ కదా, మీకు మాట్లాడరా అని మాట్లాడుతున్నారు. ఓకే. ఈ సన్నాసులు నేను అడుగుతున్నాను, ఈ 10,000 కేసులు పోక్సో కేసుల గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడినవరా సన్నాసి? మేం మాట్లాడినాం, కనీసం దాంట్లో 10% మాట్లాడినాం. 10% పోలీస్ స్టేషన్కి పోయినాం. ఆ జడ్జిమెంట్ ఇచ్చే వరకు కూడా కొన్ని కేసుల్లో మేము ఉన్నాం. నువ్వేడున్నావురా నన్ను మాట్లాడడానికి?
నాకేం సంబంధం అసలు? నేనేమన్నా దగ్గరుండి తీసుకెళ్ళి నేనేమన్నా ఈ కార్యక్రమం అంతా వాళ్ళ అమ్మకి ఏమన్నా డైరెక్షన్ ఇచ్చొచ్చానా? లేకపోతే వాళ్ళ అమ్మాయికి ఏమన్నా డైరెక్షన్ ఇచ్చొచ్చానా? హౌ కెన్ యూ సే దాట్? ఇక్కడ టార్గెట్ సనాతన ధర్మం కోసం ఎవడు మాట్లాడుతున్నాడు వాడు నోరెత్తకూడదు. ఓకే. బీజేపీ ఏదైతే ఉందో బీజేపీని కొట్టాలి అనుకునేటటువంటి గ్యాంగ్ ఒకటైతే, బీజేపీలో బండి సంజయ్ కొడితే మాకు లాభం జరుగుతుంది అనుకునేటటువంటి రాజకీయపరమైనటువంటి గేమ్ ఇది. దీన్ని ఎటేటేటేటు తిప్పి ఏమండి ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా, ఈ కేసు బండి సంజయ్ కుటుంబానికి సంబంధించింది. ఇది రాష్ట్రంలో సంచలనమైన కేసు అని మాట్లాడితే అతి తొందరలో కొన్ని ఆధారాలు బయటకు వస్తాయి. ఇది ఎలాంటిది, ఇది ఫేక్ కేసా? మీరు అన్నారు చూసారా, ఆధారాలు ఎందుకు వెంటనే బుక్ చేయలేదు, ఆధారాలు ఏంటి, ఆధారాలు వీక్ ఉన్నాయేమో, ఇవన్నీ బయటకు వస్తే కొంచెం మనం ఓపిక ఎందుకు పట్టాము అనేది నేను మాట్లాడుతున్నాను. డెఫినెట్గా ఓపిక పడదాం మేడం, కాదని లేదు. అంటే ఇది ఇందులో బండి సంజయ్ ఏమండి, అవతల మహిళ ఉంది కాబట్టి అది నరికేసిన అంటే నరకడానికి రెండు విషయాలు ఉన్నాయి. అది ఇంకొకరితో పోవడానికి నరికిందనుకోండి, అది హంతకురాలు. అది తనని తాను కాపాడుకోవడానికి తన టార్చర్ పెడుతూనో లేకపోతే తన మీదకి ఆ దుర్మార్గుడు వస్తేనో నరికిందనుకోండి, ఆత్మరక్షణ ఆ మహిళ చేసింది 100% కరెక్ట్. ఈ రెండిటిని మీరు ఒకటే ఘాటికి కట్టేసి ఎవరితోనో పోవడానికి నరికేసింది దాన్ని తీసుకొచ్చి మహిళండి మీకు జాలి లేదా అని నన్ను అడిగితే మీరు చెప్పండి, నేను ఎట్లా రియాక్ట్ అవుతాను? తప్పండి. మహిళ అన్నంత మాత్రాన నేను వీటిని ఖండిస్తున్నా. ఎందుకంటే ఇలాంటివి చేసి అందరినీ ఒకటే ఘాటికి కట్టేస్తే మహిళ మీద ఉన్నటువంటి నిజంగా నియత్తుగా ఉన్న మహిళల మీద కూడా మగవాళ్ళకి గౌరవం పోతుంది. దట్ ఈస్ మై ఫైట్. ఇంకొకటి, మైనారిటీ ఏజ్ మార్చాలి, ఆమె మైనర్ ఏంటి అనే టాపిక్ కూడా ఒకటి నడుస్తుంది. మైనర్ అనే దాన్ని సరిహద్దులు చెరపాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా. ఒకప్పుడు 18 years అనేటటువంటిది మేజర్ ఇది అని పెట్టారండి. అప్పుడు ఒక ఆడపిల్ల మెచ్యూరిటీ అయ్యేటటువంటి వయసు ఎంత అండి? 13, 14, 15 రైట్ ఉండేది. అంటే ఒక 3 సంవత్సరాలు. అప్పటి వరకు తను ప్యూబర్టీలో ఉంటుంది, తను కొంచెం ఎదగడానికి ఆ టైం పట్టేది కాబట్టి 18 సంవత్సరాలు పెట్టారు. 3 సంవత్సరాలు ఖచ్చితంగా దానికి సర్టెన్ పీరియడ్ అనేటటువంటిది నామ్స్ ఉంది. ఇప్పుడు మెచ్యూరిటీ వయసు ఎంతండి? 12, 13 ఏళ్ళకే అయిపోతుంది. 9 సంవత్సరాలకే పిల్లలు మెచ్యూరిటీ అవుతున్నారు. మెచ్యూరిటీ అవ్వగానే ఈ ప్రకృతి ఏం చెప్తుందంటే, ఆ పిల్ల మెచ్యూర్ అయ్యింది అనంటే తను మళ్ళీ ఒక జన్మనివ్వడానికి తన సెక్షువల్ దీనికి సిద్ధంగా ఉంది అనేటటువంటిది సంకేతం. అది మెచ్యూరిటీ అవ్వగానే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అంటే అర్థం ఏంటి? ఈమె సంసారం చేయడానికి తన అర్హురాలు, తను పెళ్లి చేసేయాలి, బిడ్డలకు అనేటటువంటి శక్తి తన శరీరం తయారు చేసుకుంది అనేటటువంటి దాంతోనే కదా పెళ్లి చేశారు. రజస్వల అంటే అర్థం ఏంటి? అదే కదా. షీఈ్ రెడీ టు గివ్ బర్త్ అండ్ షీఈ్ రెడీ టు మేక్ హ్యాపీ విత్ ఎ మ్యాన్ అండ్ వేర్ ఆర్ షీఈ్ ఆల్సో. ఓకే, అది 9 ఏళ్ళకే వచ్చేసింది అనంటే పెళ్ళి కూడా చేసిన తర్వాత ఎందుకు ఆ వయసుకి మెచ్యూరిటీ అవ్వగానే పెళ్లి చేశారంటే ఆడపిల్లకి మైండ్ సెట్ కూడా అంతే ఎదుగుతుంది. అర్థమైందా? మెచ్యూరిటీ నాట్ ఓన్లీ ఇన్ ద ఫిజికల్ బాడీ, మెంటల్లీ కూడా వాళ్ళు మెచ్యూర్ అవుతారు. నాకేం కావాలి అనేది వాళ్ళు డిసైడ్ అయిపోతారు. నేను ఎటు పోవాలి అనేటటువంటిది వాళ్ళు డిసైడ్ అయ్యారు. నా శరీరానికి ఏం కావాలి, నా మనసుకి ఏం కావాలి, నా కోరికలు ఏంటి అనేది వాళ్ళ ఆలోచనలు వచ్చేస్తాయి. 9 సంవత్సరాలు సరే తీసి 10 ఏళ్ళు పెట్టుకోండి, యావరేజ్ 10 years పెట్టుకున్నా కూడా 3 సంవత్సరాలు వెనకటికి చెప్పినట్టుగా 3 years అంటే 13 years కల్లా అమ్మాయి 18 years ఏజ్ ఉన్నటువంటి మెచ్యూరిటీ అమ్మాయికి వచ్చేసిందండి. ఇవాళ మనం ఏ పోక్సో కేసులో ఏ తప్పులైతే మనం మాట్లాడుతున్నామో ఇవాళ అందరినీ నేను ప్రశ్నిస్తున్నా. ఇదే పిల్లలు, స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు, కాలేజ్లో చదువుతున్నటువంటి మగ పిల్లల ఆడపిల్లల మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఎన్ని ఉన్నాయో ఈ ప్రపంచానికి తెలీదా? నేను మొదటి నుంచి మొత్తుకునేది ఏంటండి, స్వేచ్ఛ ఎక్కువైపోతుంది. స్వేచ్ఛ పేరుతోటి, చదువుల పేరుతోటి వీళ్ళందరూ పక్కదావ పడుతున్నారు. ఇవాళ ఎందుకండి ఇన్ని అక్రమ సంబంధాలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి?
దయచేసి దాని గురించి మాట్లాడదాం సార్, దాని గురించి మాట్లాడదాం. అంతేగాని పోక్సో వచ్చింది, సానుభూతి లేదా, అది లేదా అంటే నేను చాలా మాట్లాడాల్సి వస్తుంది. రైట్. ఇంకొకటి, ఆడదానిగా సానుభూతి లేదా అని అంటే, అన్యాయం జరిగిన ప్రతి ఆడపిల్ల మీద కన్సర్న్ ఉంటుంది నాకు, సానుభూతి ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏం చేయగలమో అది చేస్తాం, కానీ తప్పును కూడా అన్యాయము అనేటటువంటి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాస్తవాలు బయటికి లాగే ప్రయత్నాలే ఇక్కడ ఉంటాయి.